తెలుగు చిత్ర పరిశ్రమల హీరోయిన్ లెక్క కొనసాగింది కొంతకాలమైనా సరే గాని తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి రేణు దేశాయ్. అయితే పవన్ కళ్యాణ్ సరసన బద్రీ సైన్మాల అదరగొట్టేసి ఇక ఆ సైన్మాల ఆ స్నేహం కాస్త ప్రేమ లెక్క మారి అది కాస్త పెళ్లి లెక్క మారిన సంగతి మన అందరికీ ఎరకనే. ఇక పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత అనంతరం వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఇట్లా జన్మించిరు. ఇక ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్ళు విడిపోవడం ఇట్లా జరిగింది. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలకి తల్లి లెక్క తన జీవన శైలిని కొనసాగిస్తుంది. అయితే సోషల్ మీడియాల వేదికగా మాత్రం ఇవి ఎప్పుడు హుషారుగా ఉంటుకుంటే పిల్లల మీద ప్రేమ కానీ జంతువుల సంరక్షణ గురించి ఇట్లా ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలనే ఈమె ఒక ఎన్జిఓ ఇట్లా ప్రారంభించి జంతువుల రక్షణ కొరకు తన వంతు సాయం చేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు రేణు దేశాయ్ ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియోని పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిందంట. అయితే ఇంతకు ఆ సెలైన్ ఎందుకు ఎక్కించుకుంటున్నది అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికలకు ఇది గరం ముచ్చట్ లెక్క మారిందంట. అయితే దీన్ని చూసిన నెటిజన్లు అందరూ అసలు రేణు దేశాయ్కి ఏమైనా ఆరోగ్య సమస్య ఉన్నదా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇక మరోపక్క ఇది గరం ముచ్చట్ లెక్క మారిన సోషల్ మీడియా వేదికగా ఈమె ఆరోగ్యం సమస్యల గురించి ఈమె ఆరోగ్యం గురించి చాలా మంది ఆరాధిస్తున్నారంట. అయితే ఇప్పుడు నిజంగానే ఈ సెలైన్ ఎక్కించుకునేది రేణు దేశాయేనా లేకుంటే ఎవరొకరికి సంబంధించిన వీడియోనా అని ఆమె పెట్టిందంట. అయితే ఆ వీడియో పెట్టుకుంటా సెలైన్ బాటిల్ని చూపించి ఆధునిక శాస్త్రం అనేది మన శరీరాన్ని ఇప్పుడు బతికి ఉంచుతుంది అని ఒక వీడియో పెట్టిందంట. అయితే ఇప్పటి వరకు దీని మీద ఎన్ని కథనాలు వస్తున్నా కానీ ఈమె సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యక్తిగతంగా కానీ ఎటువంటి స్పందన అయితే ఇంకా రాలేదు. ఇక మళ్ళా తొందరలోనే దీని అన్ని పరిగణలో తీసుకొని ఈమె స్పందిస్తే గినక ఏదో ఒక స్పష్టత ఇస్తే గినక అందరూ జరంతా ఊరట చెందే అవకాశం ఉంటుంది అని అభిమానులు ఇట్లా స్పందిస్తున్నారు. ఇంతకు ఆ సెలైన్ వెనకాల ముచ్చట ఏమై ఉంటుందంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.